ఈ మధ్య నిఖిల్ హీరోగా నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడ ఆడియో సక్సెస్ మీట్ జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి గెస్ట్గా వచ్చిన మంచు విష్ణు ఇద్దరు కుర్ర హీరోలను తెగ పొగిడేశాడు. ఆ ఇద్దరు హీరోలు కూడా అదే ఈవెంట్లో ఉన్నారులేండి. ఇండస్ట్రీలో ఎలాంటి పునాదులు లేకుండా సొంతంగా ఎదిగారంటూ విష్ణు వాళ్ళని బాగానే మెచ్చుకున్నాడు. అయితే అదే ఆడియో లాంచ్లో ఉన్న సందీప్ కిషన్ని మాత్రం తన మామయ్య చోటాకే నాయుడు సపోర్ట్ కారణంగానే ఇండస్ట్రీలో ఎదిగాడు అనే విషయం చెప్పేశాడు. దీంతో పాపం సందీప్ కిషన్ మోహన్ చిన్నబోయింది. మామయ్య సపోర్ట్ ఉన్నా సొంతంగా ఎదిగానని సందీప్ ఎంతగా ఫీల్ అయినా కానీ ఎంట్రీ కోసం మాత్రం సపోర్ట్ తీసుకోలేక తప్పలేదనేది వాస్తవం. కానీ ఆ విషయాన్ని స్టేజి సాక్షిగా మంచు విష్ణు ప్రస్తావించడాన్ని జీర్ణించుకోలేకపోయాడు సందీప్. ఈ విషయాన్ని గమనించిన మంచు విష్ణు తాను కూడా వారసత్వంతోనే ఇండస్ట్రీలోకి వచ్చాననే విషయాన్ని ఒప్పుకున్నాడు. మోహన్ బాబు గారు లేకపోతే తాను ఇక్కడ ఉండేవాడిని కాదని అన్నాడు. అయినా ఆ కుర్రాడు మాత్రం కన్విన్స్ కాలేకపోయాడు. ఎందుకంటే ఇండస్ట్రీకి మామయ్య పేరు చెప్పుకొని వచ్చినా కానీ తన సొంత యాక్టింగ్ టాలెంట్తో సందీప్ ఇండస్ట్రీలో నిలదొక్కున్నాడనేది అందరికీ తెలిసిన విషయమే.